ఐఐటి జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ ఈ మధ్యకాలంలో ఫిజిక్స్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఏ రకంగా అంటే ఇంతకుముందు ఫిజిక్స్ లో మార్క్స్ తక్కువగా వచ్చేవి, కానీ ఇప్పుడు ఫిజిక్స్ లో మంచి మార్క్స్ సాధిస్తున్నారు పిల్లలంతా. ఎందుకంటే ఇది సరిగ్గా సిలబస్ కు సరిపోయేలాగా ఉంటుంది. క్వశ్చన్స్ సిలబస్ నుండే డైరెక్ట్ గా ఇస్తారు. తర్వాత అక్యురసీ లెవెల్ అంటే అక్యురసీ కానీ ప్రెడిక్టబిలిటీ కానీ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా ఎస్టిమేట్ వేసుకోవచ్చు అన్నమాట. అయితే చాలా మంది ఫిజిక్స్ ఇప్పటికి కూడా స్టూడెంట్స్ ఫిజిక్స్ నాకు ప్రాబ్లమ్ చేయరావట్లేదు అంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే డైరెక్ట్ గా ఫార్ములాలు అప్లై చేయడం వల్ల. కానీ ఫిజిక్స్ నిజానికి చాలా స్మార్ట్ గా సింపుల్ గా చెప్పవచ్చు. టోటల్ ఫిజిక్స్ లో మెకానిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెకానిక్స్ లోనే ఫిజిక్స్ కు సంబంధించిన ప్రిన్సిపల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. బిగినింగ్ లోనే మనకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే నేర్చుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఉంది అనుకోండి. దాంట్లో చాలా మంది ఫోర్స్ల గురించి సరిగ్గా అవగాహన లేకుండానే డైరెక్ట్ గా ఒక ఫ్రీ బాడీ డయాగ్రామ్ అని చెప్పేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటారు. నిజానికి చెప్పాలంటే ఫిజిక్స్ ని మనం మన చుట్టూ ఉన్న పరిసరాల నుంచి చాలా నేర్చుకోవచ్చు. న్యూటన్స్ లాస్ లో మనకి ఒక 4 ఫోర్స్ మాత్రమే వస్తాయి. చాలా మందికి విషయం తెలియదు. ఒక పుల్లింగ్ ఫోర్సు, పుషింగ్ ఫోర్సు, సమ్ ఫోర్స్ ఇస్ అప్లైడ్ నో, సమ్ ఆరోస్ పెట్టేసి ఏదో ప్రాబ్లం చేస్తూనే ఉంటారు. కానీ నిజానికి చెప్పాలంటే ఓన్లీ 4 ఫోర్సెస్ కీప్ కమింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బుక్ ఇట్లా పట్టుకున్నాను అనుకోండి, ఇది కింద పడట్లేదు. ఇది ఎందుకు కింద పడట్లేదని ఎవరైనా మనం ఒక ఓల్డ్ మ్యాన్ ని ఇంట్లో అడిగామనుకోండి, ఆయనకు చదువు గురించి పెద్దగా అవగాహన లేదు, ఫిజిక్స్ గురించి తెలియలేదు అనుకోండి, ఇది ఎందుకు కింద పడట్లేదు అంటే నువ్వు పట్టుకున్నావు కాబట్టి కింద పడట్లేదు అంటారు. కానీ దాంట్లో ఫిజిక్స్ ని చూడడమే ఒక సైంటిఫిక్ థింకింగ్ అన్నమాట. ఎట్లాగా ఇంతకుముందు అన్నాను, మొత్తం న్యూటన్స్ లాస్ లో మనకు 4 ఫోర్సెస్ మాత్రమే వస్తాయి న్యూటన్స్ లాస్ అప్లికేషన్ లో. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూద్దాం. ఇది ఎందుకు పడట్లేదు అంటే దీని మీద ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, బ్యాలెన్స్ అయిపోతున్నాయి కాబట్టి పడట్లేదని మనకు ఒక కామన్ సెన్స్ ఇది కూడా ఉంది. కానీ జస్ట్ లుక్ ఎట్ ద ఫోర్సెస్. వెయిట్, వస్తువు యొక్క వెయిట్ కిందికి పనిచేస్తుంది. నేను ఇట్లా పట్టుకున్నాను 2 వేళ్లతో, చూడండి ఇట్లా 2 వేళ్లతో పట్టుకున్నాను. ఈ 2 వేళ్లతో పట్టుకున్నప్పుడు ఈ బుక్ ఇటువైపు కానీ కదలట్లేదంటే ఇట్లా పనిచేస్తున్న ఫోర్స్, ఇట్లా పనిచేస్తున్న ఫోర్స్ 2 బ్యాలెన్స్ అవుతున్నాయి అన్నట్టు. ఏం ఫోర్సెస్ అవి చూడండి. నా ఫింగర్ ఫోర్స్ అనకూడదు మనం. ఇక్కడ ఏంటంటే ఈ ఫింగర్ అనేది ప్రెస్ చేస్తూ ఉంది, ఈ ఫింగర్ ఇటు నుంచి ప్రెస్ చేస్తుంది. ఈ సర్ఫేస్ కు నార్మల్ గా ప్రెస్ చేస్తుంది కాబట్టి దాన్ని నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. ఇటువైపు ఒక నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్, ఇటువైపు ఒక నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్ ఉన్నాయి. తర్వాత వెయిట్ ఉంది. కానీ నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్ ఇవి ఈ డైరెక్షన్ లో ఉన్నాయి, బుక్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి, బుక్ ఈ డైరెక్షన్ లో మూవ్ అవ్వట్లేదు. మరి వెయిట్ ను బ్యాలెన్స్ చేసే ఫోర్స్ ఇంకోటి ఏంటి చూడండి. బుక్ స్మూత్ గా ఉందనుకోండి, ఇది స్లిప్ అయి జారిపోతుంది, ఇట్లాగా జారిపోతుంది. ఇది జారిపోవట్లేదంటే అర్థం ఏంటి? దేర్ ఈస్ సమ్ ఫ్రిక్షన్. ఎస్, దట్స్ ద ఇంపార్టెంట్. ఇది గ్రిప్ వచ్చే ఫోర్స్ అంటాం మనం. నా గ్రిప్ ఉంది అంటాం. గ్రిప్ ఎందుకు ఉంది అంటే ఈ ఫింగర్స్ కి తర్వాత బుక్ మధ్య ఉన్న ఫ్రిక్షన్ అన్నమాట. సో ఇప్పుడు ఎన్ని ఫోర్స్ అయినాయి? వెయిట్, నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్, ఫ్రిక్షన్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ని ఇట్లా పట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు కూడా బుక్ పడట్లేదు. వెయిట్ ఒకటి, ఈ దారంలో ఉన్న టెన్షన్. సో టెన్షన్ ఇస్ బ్యాలెన్సింగ్ ది వెయిట్ అన్నమాట. సో 4 ఫోర్సులు ఒకే చిన్నగా ఈ బుక్ను పట్టుకొని 4 ఫోర్సుల గురించి అండర్స్టాండ్ చేసుకున్నాం. ఏంటది? నార్మల్ కాంటాక్ట్ ఫోర్స్, వెయిట్, ఫ్రిక్షన్ అండ్ టెన్షన్. చూడండి, మీరు న్యూటన్స్ లాస్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా అంటే అప్పుడప్పుడు ఒక ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, ఒక ఫోర్స్ ఆఫ్ బాయిన్సీ వస్తాయి. బట్ బేసిక్ గా ఈ 4 ఫోర్సులను కనుక మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్టయితే, ఫ్రీ బాడీ డయాగ్రామ్ లో వాటిని గమనించి పెట్టినట్టయితే న్యూటన్స్ లాస్ ప్రాబ్లమ్స్ అన్ని హ్యాపీగా, టఫెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా మనం చేయొచ్చు.